హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నారండి. నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వీడియోలో గులాబ్ జాములు కొంచెం కూడా చిట్లకుండా స్వీట్ షాప్ స్టైల్లో రావాలంటే సింపుల్ చిట్కా చెప్తానండి. ఇలా చేశారంటే గులాబ్ జాములు మనం బయట కొనుక్కుంటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. చాలామంది గులాబ్ జాములు అనగానే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అవి చిట్లు పోయి ఒక షేప్ రావు, పాకం కుదరదని భయపడుతూ ఉంటారు కదా. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా సింపుల్గా చేసుకునే అద్భుతమైన చిట్కా చెప్తున్నానండి. చూసారా, మామూలుగా గులాబ్ జామ్ ప్యాకెట్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. మనకి ఒకే బ్రాండ్ కావాలి, అమ్మో మంచి బ్రాండ్ అయితేనే బాగా వస్తాయి అనుకోవడానికి లేదండి. ఏదైనా పర్వాలేదు. అవి తీసుకున్న తర్వాత అందులో పాలు, కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, ఆ పాలు పోసి కలుపుకోండి. పిండి నీళ్లు పోయకండి. పాలు పోసి పిండి కలిపి ఒక్క 5 నిమిషాలు పక్కకు పెట్టండి. ఆ పిండి ఎలా కలుపుకోవాలి? మరీ గట్టిగా కాకుండా మరీ జారుడుగా కాకుండా మనకి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి, సరిపోతుంది. 5 నిమిషాలు పక్కకు పెట్టాం కదా, ఇప్పుడు ఈలోపు పాకం రెడీ చేసుకుందాం. చూసారు కదా, ఒక ప్యాకెట్కి వచ్చేసి ఒక 1/2 కేజీ వరకు తీసుకోండి. జ్యూస్గా ఎక్కువగా ఉంటుంది, బాగుంటాయి. 2 ప్యాకెట్లు అయితే ఒక 3/4 కేజీ, లేదంటే బాగా స్వీట్ కావాలి, జ్యూస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కేజీ షుగర్ వరకు తీసుకోవచ్చు. నేను ఒక 1/2 కేజీ షుగర్ తీసుకున్నాను. దాంట్లో నీళ్లు పోసి కొంచెం ఎక్కువగానే నీళ్లు పోయండి. మరీ ఎక్కువ అంటే ఎక్కువ కాదు. ఒక మనకి పెద్ద గ్లాసులు పోయండి. ఒక 1/2 కేజీ చక్కెరకి మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదండి, మామూలుగా అది 250 ml ఉంటుంది. ఆ గ్లాసులు పోయండి, సరిపోతుంది. బాగా అడుగంటకుండా ఫస్ట్ చక్కెర కరిగేందుకు కొంచెం తిప్పుతూ ఉండండి. తర్వాత పాకం అదే రెడీ అవుతుంది. పాకం రెడీ అయినాక కొంచెం యాలకుల పొడి వేయండి అందులో. చూసారా, పాకం రెడీ అయింది. ఆ పాకం ఎలా రెడీ అయిందో తెలుసుకోవాలంటే కొంచెం తీసి మన చేతులతో ఇలా అంటే చేతులకి అంటుకుంటుంది, అప్పుడు పాకం రెడీ అయినట్టు. ఈలోపు చూసారు కదా, మామూలుగా ముందు కలిపి పెట్టుకున్న గులాబ్ జామ్ పిండిని ఇలా చేతులు మధ్యలో పెట్టి చేతులకి నూనె కానీ నెయ్యి కానీ రాసుకోండి. నేను నెయ్యి రాసుకొని చేశాను. బాగా ప్రెస్ చేసినట్టు చిన్న చిన్న బాల్స్ లాగా బాగా ప్రెస్ చేసినట్టు చేసి ఆయిల్లో చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి. పెద్ద మంట పెడితే బాగా ఇరిగిపోయి చిట్లిపోతాయి. చిన్న మంట మీద ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే దాంట్లో చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వాటిని వేసి ఒక గంట సేపు తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగా ఉంటాయి. ఇగో చూడండి, ఇంకా మీకు కావాలంటే ఒక్క స్పూన్ నెయ్యి వేయండి. అదిరిపోతుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. ఇంకా వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ క్రీమ్తో తీసుకున్నా కూడా కమ్మగా ఉంటాయండి. చల్లగా ఈ వేసే కాలంలో గులాబ్ జామ్ చల్లగా తింటే అద్భుతంగా ఉంటుంది కదండి. బయట కొనుక్కొచ్చుకునే కంటే ఇలా ఇంట్లో చేసుకొని తినడమే చాలా బెటర్ అండి. చూసారు కదా గులాబ్ జాములు ఎలా చేసుకోవాలి సింపుల్గా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.